ఆ వసంతని జైలుకు పంపి లాయర్తో మాట్లాడడానికి వెళ్తున్న ఆ చైత్రని ఎత్తుకొచ్చారు మనవాళ్ళు. ఈ విషయం నాకు చెప్పనేలేదు. చైత్ర అక్క వసంత నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అదే టైంకి ఆ చైత్ర వచ్చి నన్ను క్షమించమని వేడుకుంది. అప్పుడే డిసైడ్ చేశాను కిడ్నాప్ చెయ్యాలి అని. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. అది ఇప్పుడొద్దు. కావాలంటే వీడియో కాల్లో ఆ శివగామి డూప్లికేట్ రూపాన్ని చూడొచ్చు. సరే, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేశారా? ఎస్, ప్లానింగ్ జరుగుతూ ఉంది. సరే, మీరు మీ పనిలో ఉండండి. మీరు చేయమన్నట్లే అస్సాం పవర్ ప్రాజెక్టు విషయంలో చికాకులు క్రియేట్ చేయించాను. అయితే అర్జున్ అక్కడికి వెళ్ళిపోయినట్టేగా? వెళ్ళిపోయినట్లే. వెళ్ళి సరిదిద్దుతాను అని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనం చేయబోయే పని సక్సెస్ అవ్వాలంటే అర్జున్ ఇక్కడ ఉండకూడదు. ఆ అర్జున్ గాడి విషయం నాకు వదిలేయండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఈ చైత్ర విషయంలో ఏం చెయ్యాలో మీరు చెయ్యండి. సరే, అది శివగామి. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. రే, వదిలిపెట్టండి రా. ఏ, సైలెంట్గా ఉండమ్మా. ఇప్పటిదాకా దాచుకున్న తాళి కిడ్నాప్ చేస్తున్నప్పుడు బయటకొచ్చిందా? నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఏంటి సార్ ఇది? ఎందుకు ఇలా చేశారు? చూడు చైత్ర, నువ్వొచ్చి నన్ను కలిసి మీ అక్క చేసింది తప్పు అని చెప్పినప్పుడే నీకున్న లౌక్యం, బ్రతక నేర్చిన తనం నాకు అర్థమయ్యాయి. అందుకే నా మిషన్కి నువ్వు చాలా అవసరమని నిన్ను తీసుకొచ్చాను. నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే నా మిషన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను. నేనెందుకు మీ మిషన్లో పార్టిసిపేట్ చేయాలి? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ అక్క కోసం. నువ్వొక్కదానివి నేను చెప్పినట్టు చేయడం వలన చాలా లాభం ఉంది. కోట్ల రూపాయలు సంపాదించొచ్చు, సుఖాలు సంతోషాలు అనుభవించొచ్చు. అంతకు ముందు నీ అక్క జైలు నుంచి విడుదలవ్వాలంటే నేను కేసు వాపస్ తీసుకోవాలి. లేదంటే నీ అక్క జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేస్తాను. ఇక నీ చెల్లిని గంజాయి కేసులో ఇరికిస్తాను. మీ నాన్నని వైన్ షాపులో మందు బాటిల్స్ దొంగతనం చేశాడని కేసు పెట్టిస్తాను.
నువ్వు ఎప్పుడూ ఎంగేజ్మెంట్ చేసుకుని రహస్యంగా మెళ్ళో 3 ముళ్ళు వేసుకున్న నీ మొగుణ్ణి హఠాత్తుగా లారీతో గుద్ది లేపేసేలా చేస్తాను. అప్పుడు మిగిలేదెవరు? ఆద్య, చిన్న పిల్ల. ఎక్కడికైనా వెళ్తుంది. నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తానులే. మరీ అంత దుర్మార్గుండేం కాదు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. లేదు, ఇప్పుడు చేసేదే కరెక్ట్. నీ జీవితాన్ని దిద్దుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా ఒప్పుకుని తీరాలి. సరే, ఇంతకీ నీ వాళ్ళ పరిస్థితి చూస్తావా? ఏ బాబు మోషాయ్, ఇట్రా. కూర్చొని చూపించు. అక్క లాయర్ని కలుస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. పిన్ని, ఫోన్ చేసావా? చేశానమ్మా. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? అక్కడ ఎవ్వరూ మన మాటల్ని నమ్మరమ్మా, సహాయం కూడా చెయ్యరు. మరెలా పిన్ని? బయట అందరూ ఆ రావణ్కి భయపడి ఊరొదిలి వెళ్లిపోయిందని అంటున్నారు. కానీ అది అబద్ధం. అక్కని ఆ రావణే ఏమైనా చేసుంటాడేమో. అక్క మీద అతనికి కోపం ఉంది. పైగా అక్క అతన్ని క్షమించమని కూడా అడిగింది. ఇప్పుడెలా పిన్ని? అదే తెలియట్లేదు. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నువ్వు మీ అమ్మ కన్నా చైత్ర అక్క దగ్గరే ఎక్కువ పెరిగావు. నీకు సమాధానం చెప్పడమే కష్టంగా ఉంది. మనకెవ్వరూ హెల్ప్ చేయరా? ఒక్కసారి నేను హేమంత్ బావతో మాట్లాడతాను, విషయం చెప్తాను, సరేనా? అది సంగతి. వీళ్ళు ఎలా ఎప్పటికీ కన్ఫ్యూజన్లో ఉండకూడదు అనుకుంటే, వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలి అనుకుంటే నీ ఆలోచనల్లో మార్పు రావాలి. ఆలోచించుకుని విషయం చెప్పు చైత్ర. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అన్నట్టు నీకిక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. పొరపాటున తప్పించుకుని బయటికి వెళ్లాలని నువ్వు అనుకుంటే, నువ్వు అడుగు బయట పెట్టావనుకో, అడుగడుగునా ఒకడుంటాడు, కాళ్ళు విరిచి పొయ్యిలో పడేస్తాడు. అక్కడ నీ ఫ్యామిలీ కూడా సమస్యల్లో పడుతుంది. ఆలోచించుకో.